హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 31 ఎపిసోడ్. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ అని పొలైట్గా విష్ చేశాడు జై. హాయ్ నాన్న, బావున్నా, నువ్వు అని స్మైలింగ్ ఫేస్తో అడిగింది వాసంతి. ఇదిగో ఇలా ఉన్నా అంటూ చేతులు బారజాపి మరీ చూపించాడు జై. కళ్ళని ఆర్పటం మర్చిపోయి మరీ చూస్తోంది నీరు ఆంటీ. తను ఊహించింది జరగకపోగా జై అంత పాజిటివ్గా ఆన్సర్ చేయటం అస్సలు డైజెస్ట్ కాలేదు పాపం. సారథి కాలేజ్ డేస్లో నిన్ను చూసినట్టే ఉన్నాడు అని మనం మళ్ళీ కలుద్దాం జై, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంది వాసంతి. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి ఆంటీ అంది మిథున. లేదు బంగారం, ఫ్లైటు టైం అవుతోంది, బాయ్ ఆంటీ అని జై దగ్గరికి వచ్చి చెంప మీద చెయ్యేసి నిమురుతూ బాయ్ నాన్న అంది నవ్వుతూ. సారథి వెళదామా అంది. పద అంటూ ముందుకు నడిచాడు సారథి. వెనకే అనుసరించింది వాసంతి. అమ్మయ్య, త్వరగానే పోయింది నస, లొడలొడ ఒక్కటే వాగుడు అని రిలాక్స్ అవుతూ రూముకి వెళ్ళింది నీరజ. నువ్వంత రిలాక్స్గా ఉంటే మా అందరి మనోభావాలు దెబ్బతింటాయి నీరు ఆంటీ. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేలా చేయను వసు ఆంటీని. వాసంతి వెళ్ళాక జైన్ చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ మిథున గారు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు అంటూ సాగదీస్తూ కిచెన్ వైపు వెళ్ళాడు సాకేత్. నీకోసం స్పెషల్ రెసిపీ చేసిందిరా గోలీ సోడా, పచ్చగడ్డి కట్లెట్ అని కసిగా పళ్ళు నూరుకున్నాడు జై. పూరీ కుర్మా చేశాను సాకేత్ గారు, మావయ్య గారికి ఇష్టమని చేస్తే తినకుండానే వెళ్ళిపోయారు అంటూ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ పెడుతూ అంది మిథున. నైట్కి ఉంచండి, సార్ తింటారు, ఇప్పుడు మనం తినేద్దాం అని. బామ్మలు రండి, లేట్ చేస్తే పొంగిన పూరీ కాస్త చప్పగా చతికిలు పడుతుంది అని నవ్వాడు సాకేత్. సుభద్ర, కుర్రాడు మరి ఇంత హుషారుగా ఉన్నాడు, నిజంగా ఆఫీసులో ఎంప్లాయేనా అని నెమ్మదిగా అడిగింది బామ్మ. కాదులే, మిథున మేనత్త కొడుకు అని జరిగింది చెప్పి నీరజ్తో తలనొప్పి పడలేక నిన్ను తెలియనట్టు ఉన్నా, పద అని లేచింది సుభద్ర. భలే పిల్లలు వీళ్ళు అని నవ్వుకుంటూ వచ్చింది వరంబామ్మ. జయగారు మీరు చేయరా టిఫిన్, రండి చల్లారిపోతుంది అంటూ వినయానికే విసుగు పుట్టించేలా వినయంగా అడిగింది మిథున. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయని నాకు తెలిసే ముచ్చుమొహమ అనుకుంటూ వచ్చి బామ్మ పక్కన కూర్చున్నాడు జై. గంగ అందిస్తుంటే వడ్డిస్తూ నువ్వు వెళ్ళి అత్తయ్యగారిని పిలుచుకురా అని కర్రీ బౌల్ అందుకుని చెప్పింది మిథున. అవసరం లేదు, ఆకలి వేస్తే వాళ్లే వస్తారు, నీ పని చూసుకో అని అంటూ బేస్ వాయిస్తో అన్నాడు జై. టిఫిన్ స్మెల్ రూమ్ వరకు వచ్చి నీరజ ముక్కులో దూరి ఆకలి నకనకలాడి తనే వస్తుండగా జై మాట వినిపించి వేసే అడుగు కాస్త ఆగిపోయింది. వాడు అలాగే అంటాడు, నువ్వు వెళ్ళవే గంగా అంది సుభద్ర. జై వైపు భయంగా చూస్తూ వెళ్ళాలా వద్దా అన్నట్లు చేతులు పిసుక్కుంటూ మిథున వైపు చూసింది. కళ్ళతోనే వెళ్ళని చెప్పి జైకి పూరి వేస్తూ ఎందుకంత కోపం మీకు అని లో వాయిస్లో అడిగింది. చురుగ్గా చూస్తూ మూసై అని లిప్ మూమెంట్ ఇచ్చాడు జై. పెదవులు కదుపుతూ తిట్టుకుంది మిథున. చిట్టి పెదవులు విచిత్రంగా కదలటం చూసి చిరునవ్వు అమాంతం వచ్చి జై పెదవుల మీద నాట్యం చేసింది. గంగ పిలవడంతో మరీ బెట్టు చేయకుండా వచ్చి కూర్చుంది నీరజ. జై లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ కాఫీ రూముకు తీసుకురా అని ఆర్డర్ వేసి వెళ్ళాడు. మిథున వైపు చూశాడు సాకేత్. బిక్క మొహం పెట్టింది. చిన్నగా నవ్వి ఐ వింక్ చేసి తను హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు. తను తిన్నాక జై పంజా నుండి తప్పించుకోలేనని డిసైడ్ అయ్యి కాఫీ తీసుకొని రూమ్లోనికి వెళ్ళింది మిథున. సోగ్గాడు రెడీ అవుతూ మిథున వైపు చూశాడు. మొహానికి చిరు చెమట పట్టి పెట్టిన సింధూరం కాస్త పక్కకు జరిగి ముంగురుల మొహం మీద నాట్యమాడుతూ నేచురల్గా మిథున ఇంకా నచ్చింది తన కళ్ళకి. అలాగే చూస్తూ దీన్ని నేను మెల్ట్ చేయటం ఏమో కానీ ఇది నన్ను రుబ్బేస్తోంది గ్రైండర్లో వేసి అనుకుంటూ చెయ్యి చాపాడు కాఫీ కోసం. చేతిలో పెట్టి సైలెంట్గా వార్డ్రోబ్ నుంచి డ్రెస్ తీసుకుని వెళ్ళిపోబోయింది. కదిపితో నూరేసుకుని పడిపోతాడేమో అనే భయంతో చెయ్యి పుచ్చుకొని లాగి ఏంటే పిల్లిలా జారిపోతున్నావు అని తను తాగిన కాఫీని మిథున పెదవుల దగ్గర పెట్టాడు జై. చురుగ్గా చూసింది మిథున. ఏంటే ఆ చూపు, నా ఎంగిలి తినే లక్ నీకు మాత్రమే, మనకు ఎవరెంగిలి తినే అలవాటు లేదు, తాగు అన్నాడు. ఒక సిప్ వేసింది మిథున. తను ఇష్టంగా సిప్ చేసి ఆమెకు తాగించి మగ్ పక్కన పెట్టి చేతులతో బంధించి ఇప్పుడు చెప్పవే అంటూ భుజం మీద గడ్డం వాంచి ఏదో వాగిపోయావు ఇందాక అన్నాడు. నేను రెడీ అవ్వాలి, మావయ్య గారు లేరు, సాకేత్ గారితో వెళ్ళాలి, లేట్ అవుతోంది, వదిలి జై అంది. నువ్వు ఆఫీస్కి ఆ గోలీ సోడాతో వెళితే చంపేస్తాను, సో మూసై అంటూ భుజం మీద కిస్ చేసి చిన్నగా బైట్ చేశాడు జై. నీకంత పాజిటివ్నెట్ ఏంటి జై అంటూ మొహం చిట్లించింది. నేనంతే, సో వాట్ అంటూ రెక్లెస్గా అడిగాడు.
నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టే రైట్స్ నీకు లేవు జై, వదులు, నాకు లేట్ అవుతోంది అంటూ వదిలించుకోబోయింది మిథున. షట్ యువర్ మౌత్ బేబ్, నాకు యాటిట్యూడ్ చూపిస్తే కాలుతుంది అని నీకు తెలుసు. సో నేను తీసుకెళ్తా. ఏ గోలీ సోడాతో వెళ్ళినా ఊరుకోను, చంపి పాతేస్తాను. ఈ ఒక్కరోజంటే తీసుకెళ్తావు, రోజు వస్తావా, ఆఫీసులో ఉంటావా అని సీరియస్గా అడిగింది. అంటే ఆఫీసులో వాడితో మీటింగ్ పెడతా అని ఇండైరెక్ట్గా నాతోనే చెప్తున్నావా? ఇందులో మరుగు ఏముంది? తను ప్రాజెక్ట్ హెడ్, నేను అందుకోసమైనా మాట్లాడాలి కదా అంది. హెడ్డా గాడిది గుడ్డా, నువ్వు అసలు ఆఫీస్కే వెళ్ళకు. అన్నీ నువ్వు అన్నట్లు జరగవు బుజ్జికొండా అని గడ్డం పట్టుకుని ఊపుతూ, నేను ఫస్టే చెప్పా నీలా బాధ్యత లేకుండా ఉండలేనని. సో నీకంత జలసీగా ఉంటే నువ్వు రా, అంతేకాని నన్ను వెళ్ళొద్దంటే వినను, అస్సలు ఊరుకోను అని కోపంగా సమాధానం చెప్పింది. ఐబ్రో అప్ చేసి నేను వద్దన్నా మానవా అన్నాడు. తల అడ్డంగా ఊపింది. నడుం చుట్టూ చేతిని బిగించి, ఏంటే నీ ధైర్యం, బాగా తెగించేశావు కదూ అంటూ గట్టిగా నడుముని ప్రెస్ చేశాడు. ఆ అంటూ అరిచింది. ఏ నొప్పిగా ఉందా? నాకు అలాగే ఉంది నీ బలుపు చూసి అని సన్నగా నవ్వాడు. శాడిస్ట్లా మార్క్ జై, ఏదైనా ఉంటే మావయ్య గారితో మాట్లాడు అంతే అని కోపంగా తోసింది మిథున. జై వేళ్ల ముద్రలు తెల్లటి ఒంటి మీద ఎర్రటి అచ్చులా పడిపోవటం చూసి మిథునని దగ్గరికి లాక్కొని నీళ్ళ మీద బెండయ్యి చీర పళ్ళు తప్పించి వేలిముద్రలు పడిన ప్లేస్లో తడి ముద్దులు పెట్టి ముద్దులు వేస్తూ నాలుకతో లిక్ చేశాడు. జై అలా ముద్దులు పెట్టగానే చిగురుటాకులా వణికిపోతూ గొంతు తడారిపోయి, వదులు జై అంటూ వణికే స్వరంతో తల పట్టుకుని నెడుతుంటే, ఉండవే మందు పోయిని అంటూ మరింత డీప్గా కిస్ చేస్తూ లేత తమలపాకులా ఉన్న పొట్ట మీద ముద్దులు పెడుతూ తన మీసాలతో రుద్దాడు. ఒంట్లో నరాలు కాస్త కొత్త స్వరాలు ఆలాపిస్తుంటే ఒళ్ళంతా తుళ్ళింత రేగి జై భుజాల మీద చేతులు వేసి నొక్కింది మిథున. భుజాల్లో గోళ్లు దిగ్గానే అందివచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ముద్దులు పెడుతూ తన్మయత్వానికి లోనినై గాఢంగా అలిమేస్తున్న జైకి చురుక్కుమని పట్టు తప్పించాడు. అదే అదనుగా జైని తోసేసి వితిన్ సెకండ్స్లో రియాక్ట్ అయ్యి వెనక్కి అడుగేసి డ్రెస్సింగ్ రూమ్లోకి పారిపోయింది మిథున. ఒక్క ఉదుటిన పైకి లేచి చిన్నగా స్టార్ట్ చేసి నవ్వు తెరలుగా నవ్వుతూ గట్టిగా నవ్వేసి, చచ్చింది గొర్రె ఈ జై చేతోనే రొమాన్సా, చచ్చింది గొర్రె ఈ జైతోనే గేమ్స్ ఆడతావే అని, ఎస్ డిస్టర్బ్ చేశా అని చిన్నగా జంప్ చేస్తూ ఖుషి అయ్యాడు. చెంపలకు చేతులు ఆంచి విచిత్రమైన వేరియేషన్ పండిస్తోంది అంతరాత్మ. నువ్వు పోయినట్లు ఏంటా ఎక్స్ప్రెషన్ అని హెయిర్ని వేళ్లతో కోంప్ చేసుకుంటూ అడిగాడు. ఏదో చేద్దామని ట్రై చేస్తున్నావు కదా, అది ఏంటా అని అర్థమవి చావక చస్తున్నా. అవును, ఇప్పుడు నువ్వేం చేశావు అని తాపీగా అడిగింది ఇన్నర్. మొహం చిట్లించి, అదేం తింగర ప్రశ్న, ఏం చేశానో తెలియదా అంటూ యాటిట్యూడ్గా లుక్ ఇచ్చాడు జై. నీ నోటితో వింటే అదో తుత్తి, చెప్పు వింటా అంది. నీ బేబీని డిస్టర్బ్ చేశాను, దానిలో కోరికలు ఉన్నాయి, వాటిని తట్టి లేపాను అని గీరగా చెప్పాడు. బేబీ ఏమైనా రాయా రప్ప, రొమాంటిక్ ఫీలింగ్స్ లేకపోవటానికి నువ్వు నీ అతి కాకపోతే ఫోజ్ దొబ్బుతుంది కదా అని నేను స్పందించను, అందుకే అలా లుకింగ్ ఇచ్చాను అని జలక్కిచ్చాడు. నీ మొహం నీ క్రీగంట చూపుకే డిస్టర్బ్ అవుతుంది, నీ నవ్వుకి మెస్మరైజ్ అవుతోంది, నువ్వు మాట్లాడితే మైమరిచి వింటోంది, నీ చేతి స్పర్శ తాకగానే తొలకరి జల్లు పడగానే పొడుము ఎలా పులకరిస్తుందో అలా పులకరిస్తుంది, దాన్నే ప్రేమంటారు. అది నీ మీద కొండంత ఉండి ఆ ఫీలింగ్స్ కలిగాయి బేబీకి. నీకు లస్ట్ ఫీలింగ్తో ముద్దు పెట్టి బేబీని కాదు డిస్టర్బ్ చేయటం, నువ్వయ్యావు, ఎదవ కవరింగులు చేసుకోకు అని వాయిస్ పెట్టింది. ఐబ్రో అప్ చేసి, నీ ఎదవ ఫిలాసఫీ ఆపుతావా? ప్రేమ దోమకు వల్ల ఫీలింగ్స్ కలగవు, బాడీలో హార్మోన్స్ వల్ల సెక్సువల్ ఫీలింగ్స్ కలగటం వయసులో ఉన్న వాళ్లకు సహజం. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే, నీ అంత చదువుకోలేదు కదా అని నాకంత లోకజ్ఞానంతో పాటు శృంగార జ్ఞానం లేదులే. తెలియని వాడికి చెప్పచ్చు, నీలా అతి తెలివైన వాడికి చెప్పలేము. నీ చావు నువ్వు చావు అని మాయమైంది ఇన్నర్. తన ఇన్నర్ మాటలు తన ఫ్యూచర్ అని జైకి ఆ క్షణంలో తెలియదు. ఛ, మూడంతా ఖరాబైంది అని హెయిర్లో వేళ్లు పెట్టుకుని లాక్కున్నాడు జై. మిథునతో కలిసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. మొహం ఎగబెట్టుకుని కూర్చున్న మిథునం చూసి, ఎందుకే మొహం అలా పెట్టావు, ఏదో సంతాప సభకు వెళ్తున్నట్టు అని వెక్కిరింతగా అడిగాడు. నాకు నీతో మాట్లాడాలని లేదు జై అని మొహం తిప్పుకుంది మిథున. ఏం పాపం, ఏ రోగం వచ్చిందే, ఎందుకు నన్ను హెరాస్ చేస్తున్నావు, రోజు నీకేం అన్యాయం చేశాను అంటూ ఉక్రోషంగా అడిగింది. ఎర్రగా కందిన మిథున మొహం చూసి నవ్వుతూ, ముక్కేంటే ప్యారెట్ నోసులా అయింది అని వేళ్లతో లాగాడు. డోంట్ టచ్ మీ అంటూ గొలుక్కుంది. కారు సైడ్కి తీసి ఆపి నవ్వుతూ,
ఏంటే నిప్పులో వేసిన మిర్చిలా అంత ఘాటుగా ఉన్నావు అని కావాలనే రెచ్చగొట్టాడు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన వల్ల కాక కంటి నుంచి బొటబొటా నీళ్లు కార్చేసి, ఎందుకు ఇలా చంపుతావు, పోనీ ఒకేసారి చంపే అంటూ వెక్కింది. సీట్ బెల్ట్ తీసి దగ్గరకు జరిగి, ఎందుకే ఏడుస్తావు అని కన్నీళ్లతో తన చెంపలతో తుడిచి, నువ్వు చాలా స్ట్రాంగ్ అంటూ డప్పు కొడుతూ ఊరేగుతున్నావు కదే, మరి ఎందుకు ఎమోషన్ అవుతున్నావు, నేను కావాలనిపిస్తోందా అని అడిగాడు. చెస్ట్ మీద చేతులతో గుద్దేస్తూ, నీకు నా బాధ తమాషాగా ఉందే, ఐ హేట్ యూ జై, హేట్ యూ సో మచ్ అంటూ తోసింది. మిథున హేట్ యూ అనగానే గుండెల్లో కలుక్కుమని ఏదో బాధ తన్నుకు వచ్చింది. దాంతోపాటు కోపం కూడా పొంగుకు వచ్చి, ఏయ్ అంటూ మిథున బెడపట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. హేట్ అంటే చంపేస్తాను అంటూ ఎర్రబడిన కళ్ళతో అన్నాడు జై. చంపే జై, ఈ టార్చర్ కంటే అదే బెస్ట్ అంటూ ముక్కు ఎగరేసింది మిథున. నిన్నెందుకు చంపుతానే, రోజు నిన్ను స్వీట్ టార్చర్ చేయొద్దు నా ముద్దలు పెళ్ళామా, కోరి కోరి వరించి చేసుకున్నావు కదా, అనుభవించు అంటూ బుగ్గ మీద బొటనవేలుతో రాస్తూ మోకింగ్ వాయిస్తో అన్నాడు. చేతిని విసిరుకొట్టి, నువ్వు రాతి సెలవి, నీకు ఆ ఫీలింగ్స్ తప్పించి మరోటి ఉండదు, ఎంత కాదనుకున్నా నీ ముందు వీక్ అయిపోతున్నాను చూడు, నాకే బుద్ధి లేదు అని తిట్టుకుంది మిథున. పెదవుల మీద పెక్కిచ్చి, ఎందుకే ఈ చిరుబుర్రులు నా ముద్దుల రసగుల్లా అని కవ్విస్తూ కారు స్టార్ట్ చేశాడు జై. జై కార్ని రోడ్ సైడ్ని ఆగటం చూసిన మోన, కారు ఇక్కడ ఆపాడేంటి, కారులో ఎవరైనా ఉన్నారా, ఎవరో చూద్దాం అని దగ్గరికి వచ్చేలోపే జై కారు మూవ్ ఆన్ అయింది. కారును ఫాలో చేస్తూ, మళ్ళీ ఎవరిని పటాయించాడు వీడు, ఫామ్ హౌస్కి వెళ్తున్నాడా, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవా, చెప్తా అని పళ్ళు మరమరా ఆడిస్తుంది మోన. కారు నేరుగా ఆఫీస్ బిల్డింగ్ సెల్లార్లోకి వెళ్ళటం చూసి, ఆఫీస్కి వచ్చాడా, ఇది నిజమా లేక డ్రీమా అనుకుంటూ చేతి మీద గిచ్చుకుంది మోన. చురుక్కుమనేసరికి ఆవ్ అంటూ కారు దిగింది. జైతో పాటు మిథున కూడా కారు నుండి దిగటం చూసి మోనా కళ్ళు ఒళ్ళు కూడా భగ్గుమున మండాయి. ఆమెలో ఈర్ష్య తన్నుకు వచ్చి కోపంగా చూస్తూ, ఈ లో క్లాస్ దాన్ని నువ్వే స్వయంగా ఆఫీసుకు తీసుకొస్తున్నావా, అంటే నైట్ దీంతో సరసాలాడుతూ నా ఫోన్ను అవాయిడ్ చేసావా, ఫస్ట్ నైట్ రోజున దాన్ని వదిలి నాతో ఉన్నావు, నువ్వు టచ్ చేసే రేంజ్ కాదని ఎదవ కటింగులు దొబ్బావు, ఇప్పుడు పెళ్ళాం బెల్లం అంత స్వీట్ అయిపోయిందా, చూస్తాను దాని సంగతి, నిన్ను నాకు దూరం చేసిన దాన్ని ఊరికే వదలను అని కారెక్కి స్టార్ట్ చేసుకుని మంటంతా కార్ డ్రైవింగ్ మీద చూపించింది మోహిని పిశాచి. మనిషి మారడా ఏంటి, అప్పుడంటే మిథున గురించి తెలియక అంటే అలాగే ఉండాలని రూల్ ఉందా, సత్రకాయ మొహం ఊరికే వదలదంట, పోనీ 4 పిడిగుద్దులు తీసుకోవే, నీకు తన్నులు తినే రాత ఉందిలే మిథున చేతిలో. జై జంట కలిసి రావటం చూసిన ఆఫీస్ స్టాఫ్ అంతా కళ్ళు ఆర్పటం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇద్దరూ అందంలో ఒకరిని మించి ఒకరు ఉండటం ఒక అద్భుతాన్ని చూసినట్టు ఉంది వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.